నవధాన్యాల విత్తనాలు భూమిలో చల్లడం ద్వారా 365 రోజులు భూమి పచ్చదనంగా ఉండడమే కాక పలు రకాల పంటలతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చు. అందుకే ఇప్పుడు ప్రతి రైతు పీఎండీఎస్ విధానాన్ని పాటిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఖరీఫ్లో 1,00,000 ఎకరాల్లో పీఎండీఎస్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రకృతి విభాగం అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రైతులకు కావాల్సిన నవధాన్యాల విత్తనాలను అందిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే పంటలు అతివృష్టిని అనావృష్టిని సైతం తట్టుకుని నిలిచి అధిక దిగుబడులు ఇస్తాయి. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు తొలకరికి ముందే విత్తనం వేయడం అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్ విధానం. దీన్ని పాటించినట్లయితే భూమిలో సారం పెరగడమే కాకుండా ఆయా పంటల నుండి కొంతమేర దిగుబడులను పొందవచ్చు. అంతేకాదు పశుగ్రాసంగా ఉపయోగపడటమే కాకుండా ఈ నేల నీటి ఎద్దడిని తట్టుకుని ప్రధాన పంటల్లో అధిక దిగుబడినిచ్చేందుకు ఈ పీఎండీఎస్ విధానం ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది రైతులు 2-3 ఏళ్లుగా వానాకాలం పంటలకు ముందు ఈ విధానం పాటిస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు. అయితే అనుకున్నంత విస్తీర్ణంలో సాగు కావడం లేదు. అందుకే ఈ ఖరీఫ్కు ముందు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల్లో పీఎండీఎస్ సాగు రైతుల చేత చేయించేందుకు ఆ జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం వారు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే 25% సాగు పూర్తయింది. ఈ నెల చివరి వరకు లక్ష్యాలను పూర్తి చేస్తామంటున్నారు. ఈ సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలో 1,01 ఎకరాల్లో పీఎండీఎస్ అనే విధానాన్ని తీసుకొస్తున్నాం. పీఎండీఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. అంటే ఖరీఫ్ సీజన్ జూన్లో మొదలయ్యే ఖరీఫ్ సీజన్కు ముందుగా పొలాల్లో నవధాన్యాల విత్తనాలని వేయడం. ఈ నవధాన్యాల విత్తనాలు వేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే భూమిలో మైక్రో క్లైమేట్ని చేంజ్ చేయగలుగుతాం. మైక్రో క్లైమేట్ చేంజ్ చేయడం అంటే ఉపయోగం ఏంటంటే భూమి లోపల పంటకు ముందు మెయిన్ పంటకు ముందు ఈ వేలు వ్యవస్థ పెరగడం వలన, ఈ నవధాన్యాల మొక్కల ద్వారా వేలు వ్యవస్థ పెరగడం వలన సాయిల్లో ఉండే సూక్ష్మక్రిములు, మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మక్రిములు అవన్నీ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి మెయిన్ పంట వేరు వ్యవస్థకి ఇవి రకరకాల భూమిలో ఉండే మూలకాలని అందిస్తాయి. అందించడం వలన ఆ వేసిన మొక్క ఏపుగా విగరస్గా పెరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ భూమిని పీఎండీఎస్ మొక్కల యొక్క వేర్లు అందులో 10 రకాల జాతులు వేస్తాము విత్తనాల్లో. రకరకాలు అంట్లో ఉదాహరణకి జొన్న, సజ్జలు, అపరాలు, కంది, గోరుచిక్కుడు ఇలాంటి మొక్కలు వేస్తాం. కాబట్టి అందులో కంది లాంటి మొక్కలు చాలా డీప్గా 15 సెంటీమీటర్ల లోపలికి కూడా వెళ్ళి వానపాములు అక్కడ ఏర్పడే టర్నిల్స్లో ఉండేటట్టు ఇవి పెరుగుతాయి. వానపాములు కూడా ఎక్కువ భూమిలో ఉండడం వల్ల భూమిని గుల్లతనం చేసి కింద పొరల్లో ఉన్న న్యూట్రియంట్స్ని పైకి వచ్చేటట్టు చేస్తాయి. అలాగే ఈ మొక్కల తాలూకా బయోమాస్ వలన మనకేమవుతుంది, సేంద్రీయ కర్బనం భూమిలో ఎక్కువగా తయారవుతుంది. ఈ సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉండడం వలన మనకి భూమిలో నీటి నిల్వ చేసే సామర్థ్యం పెరుగుతుంది. ఇంకోటి ఏంటి పీఎండీఎస్ వల్ల ప్రధాన ఉపయోగము, మనం రీసెంట్గా 365 రోజులు గ్రీన్ కవర్ అనే కాన్సెప్ట్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నాం. ఈ 365 డేస్ గ్రీన్ కవర్లో భాగంగా మనకి ఖరీఫ్ 5 నెలలు ఉంటుంది, రబీ సీజన్ 4 నెలలు ఉంటుంది. మిగతా 3 నెలలు భూమి వేడి ఎక్కువైపోతుంది. వేడి ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది, మైక్రోబియల్ యాక్టివిటీ చచ్చిపోతుంది. ఈ మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగి యాక్టివ్ మైక్రోబ్స్ తయారయ్యడం వల్ల భూమి సారవంతంగా మారి ప్రధాన పంటకి మేలు జరుగుతుంది. అది పీఎండీఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో వాడే విత్తనాల డోసేజ్ ఏం చేస్తామంటే ముందుగా వర్షము భూమిలో తేమ ఉంటే డైరెక్ట్గా వెదజల్లేస్తాం. ఉదాహరణకి ఎద వేసే వరి పొలంలో అయితే ఒక 2 కేజీలు 200 గ్రాములు ఈ నవధాన్యాల విత్తనాలు వేస్తాం. దాని ఖరీదు యావరేజ్గా ఒక 200 రూపాయలు ఉంటుంది. అదే డైరెక్ట్ కాకుండా నారు పోసి ఊడ్చే పొలాల్లో అయితే ఇది 12 కేజీల వరకు ఇవి వాడతాం. అలాగే మనకి ఈ పీఎండీఎస్ కింద తోటల్లో జీడి తోట, మామిడి తోటల్లో కింద నేల సారవంతంగా ఉంచేందుకోసం ఇవి వేస్తే ఒక 6 కేజీల వరకు పొలంలో వేసుకుంటాం. ఇవేంటి వర్షంతో పని లేకుండా జీరో టిల్లేస్తో వేసుకుంటాం.
రెండు విధాలకు కూడా వేసుకోవచ్చు. భూమిలో తేమ ఉన్నప్పుడు డైరెక్ట్ వెదజల్లేస్తాం. భూమిలో తేమ లేనప్పుడు ఏం చేస్తామంటే వీటిని ఈ విత్తనాలన్నిటినీ చిన్న పెల్లెట్స్ చిన్న ముద్దలుగా తయారు చేసుకొని ఆ ముద్దలు దేంతో తయారు చేస్తామంటే అవి కూడా సేమ్ ఆవు మూత్రము, ఆవు పేడ, ఎర్రమట్టి, పుట్టమట్టితో కలిపి చిన్న చిన్న ముద్దలు తయారు చేసుకొని అందులో విత్తనాలు ఉంచి ఆ విత్తనాలని భూమిలో జల్లేయడం వలన నీరు వర్షం ఎప్పుడు పెడితేప్పుడు ఆ తేమకి మొలకెత్తాయి. దాన్నే పెల్లటైజేషన్ విధానం అంటారు. ఆ రకంగా విత్తనంలో ఉన్న జీవం చనిపోకుండా పెల్లెట్స్ రూపంలో మార్చడం వల్ల సజీవంగా ఉండి ఎప్పుడు తేమ వస్తేప్పుడు మొలకెత్తుతుంది. ఇప్పటి వరకు ఒక 25% ఆల్రెడీ సోయింగ్స్ పూర్తి చేసాం. మే ఎండింగ్కి టార్గెట్స్ రీచ్ అవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ఈ నవధాన్యాల విత్తనాలని మనం ఇప్పుడు జిల్లాలో పాత ఏపీసీఎన్ఎఫ్ పంచాయతీలు 275లో 360 వివోస్, అలాగే కొత్తగా ఎన్ఎంఎన్ఎఫ్ కింద సెంట్రల్ స్కీము, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద మరో 175 జీపీలు, అలాగే ఇప్పుడు ఇంకా సెలెక్ట్ చేస్తున్నాం ఆర్కేవీవై స్కీమ్ కింద మరొక 265 పంచాయతీలు. టోటల్గా శ్రీకాకుళం జిల్లాలో 75% పంచాయతీలని మనం నిర్ణయించుకొని దాంట్లో ఈ యాక్టివిటీస్ మొదలు పెడుతున్నాం.